Okay. Good morning, children. Good morning, Anna. Welcome to Max class. Okay, nice. Now, general, page number 138. Page number 138. Third problem. Find the least. Find the least number. Find the least number that is to be subtracted. That is to be subtracted. That is to be subtracted from 4,000 to make it perfect square. Okay, this is the given problem solution. Now in this sheet, find the least number that is to be subtracted from 4,000. 4,000 లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే, సో 4,000 లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అని అడుగుతున్నాను. ఓకే, 4,000 సబ్ట్రాక్ట్ అంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం. 4,000 కి ఫ్యాక్టర్స్ చేస్తున్నాం. 4,000 2 digits. సో ఎంత వస్తుంది? 40,000. 40,000 అంటే హౌ మెనీ టైమ్స్? ఇక్కడ 5 5s 25 6 6 36 6 6 36 7 7 49. ఇక్కడ ఎంత ఉంది? 40 ఉంది కాబట్టి 6 6 36 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4. ఇక్కడ 2 zeros. 6 కి 6 యాడ్ చేయండి. 6 కి 6 యాడ్ చేస్తే 12. 6 కి 6 యాడ్ చేస్తే 12 వస్తుంది. 6 కి 6 యాడ్ చేస్తే 12. ఇక్కడ ఎంతైతే వేస్తామో ఇక్కడ కూడా అంతే వేస్తాము. అప్పుడు ఎంత అవుతుంది? 120. 3 3s చూద్దాం. 3 3s 9. 3 2s 6. 3 1s 3. 4 టైమ్స్ తీసుకుంటే ఎక్కువైపోతుంది. సో 369. సో 3 టైమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 టైమ్స్. సో ఎంత వస్తుంది? 369. 369. 400 నుంచి 369 సబ్ట్రాక్ట్ చేయండి. 10 లో నుంచి 9 తీసేస్తే ఎంత నానా? 10 minus 9 1. ఇక్కడ ఎంత ఉంది? 9. 9 నుంచి 6 తీసేయండి. 9 minus 6 3. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ బార్ వెళ్ళిపోయింది. ఇక్కడ 3 మిగులుతుంది. అంటే ఎంత వచ్చింది? 31. ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అంటే 31 ఈజ్, దీని కింద రాయాలన్నా 31 ఈజ్ subtracted. 31 is subtracted to get a perfect square. That means ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 4,000 నుంచి 31 తీసేయండి. 4,000 minus 31.
మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3 ఓకే 3 9 6 9 3969 అవుతుంది. 3969 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4000. ఆన్సర్ ఇక్కడ వరకే ఈజ్ ఆన్సర్. ఓకే సో 31 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఇంకా చేస్తున్నారు అనమాట. సో 4000 మైనస్ 31 చేస్తే 3969. So 3969 is the perfect square. So what you have to subtract here? 31. 31 ని subtract చేస్తే అది దేని కింద కన్వర్ట్ అయిపోతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ కింద కన్వర్ట్ అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్. ఫోర్త్ ప్రాబ్లం నోట్ చేయాలన్నా నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సారీ ఫోర్త్ కదా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ square whose area is find the length of the side fourth one. Find the length of the side. Length of the side. Find the length of the side of a square. Of a square whose area is. Whose area is. Whose area is 4489 square centimeters. Square centimeters. This is the given problem. Fourth problem. Find the find the length of the side of a square whose area is 4489 square centimeters. So area of a square formula idea unda. If the area of a square formula entanna area of a square formula area of a square value ichesaru మనం సాల్వ్ చేస్తాం. సొల్యూషన్ area of a square is equal to 4489. Area of a square formula s into s అంటే 4489. s into s అంటే s square is equal to 4489. So that means ఈ square value రేపు తీసుకెళ్ళిపోతున్నాను. ఈ square root, the square value goes to that side means s is equal to root of 4489. s is equal to 4489. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 4489 ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 2 digits 4 4s 4 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందన్న 44. ముందు 44 కి రూట్ చేద్దాం. 44 కంటే 7 7s are 49. 6 6 తీసుకుంటున్నాను. 6 6s are 36. మైనస్ చేయండి. ఇక్కడ 4 4 8 8 89 సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ 6 ఉంది. 6 కి 6 యాడ్ చేస్తే 12 వస్తుంది. సో 127 చూడండి. 7 7s 49. ఎందుకు ఇక్కడ 7 తీసుకున్నాను అంటే
here units place is how much? Here units place is 9. అర్థమవుతుందా? మనకి యూనిట్స్ ప్లేస్ లో 9 రావడం కోసం యూనిట్స్ ప్లేస్ లో 9 ఎక్కడెక్కడ వస్తుంది అని అంటే 3 into 3 చేస్తే 9, 7 into 7 చేస్తే 49. అంటే యూనిట్స్ ప్లేస్ లో 9 వస్తుంది కాబట్టి 7 into 7 అని తీసుకున్నాను డైరెక్ట్ గా. 7 7 z 49, 9 ఇక్కడ వేసుకుంటున్నాను. 7 2 z 14, 14 plus 4 ఎంత? 14 plus 4 18, 8 ఇక్కడ వేసుకున్నాను. 1 7 z 7, 7 plus 1 8. Totally how many times? 7 times. Here 7. How much here? 889. 889. Subtract చేయండి. Remainder 0. 889. So here for this value square root is s is equal to root of ఎంత 67 కదా. root 4489 is equal to 67. కరెక్ట్ గా రాసేస్తాం. సో దీన్ని 67 whole square root cancel. s is equal to 67. సో ఏమని అడిగారు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ అని అడిగారు. therefore దీని కింద స్టెప్. therefore length of the side, length of the side is equal to 67. అక్కడ ఏం ఇచ్చారు? సెంటీమీటర్స్. స్క్వేర్ మీటర్స్ ఇచ్చారు కాబట్టి ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంటుంది. సో హియర్ లెంత్ కావాలి కాబట్టి 67 సెంటీమీటర్స్. 67 centimeters. Okay, this is the fourth problem. Note down. Next, fifth one. Fifth problem. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అన్న. నేను క్వశ్చన్ ఇక్కడ చూపిస్తాను సార్, మీకు అర్థమైపోతుంది. ఏ గార్డెనర్ wishes to plant 8 to 8 9 plants in the form of a square and found that there was 8 plants left. How many plants were planted in each row? అంటే ఇంకా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఆ రోలో, ఇంకా ప్లాంట్ చేయడానికి ఇంకా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా? దిస్ ఇస్ ద ఫిఫ్త్ ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దట్ వన్. నౌ సీ ఎట్ ఫిఫ్త్ ప్రాబ్లం. You have to note down the question also. Textbooks, those who are not having a textbooks, you have to note down. Fifth one here. A gardener wished to plant plants left in the form of a square and found there was a 8 plants left. How many plants were planted in each row అంటున్నారు. ఓకే, ఒక గార్డెనర్ ఏం చేస్తున్నాడు అంటే ఏ గార్డెనర్ విషెస్ అంటే ఏం చేస్తున్నాడు? 80 to 899 ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి. 80 to 89 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ని ఒక స్క్వేర్ ఫామ్ లో కనుక ఫిక్స్ చేయాలి అంటే స్క్వేర్ అంటే సపోజ్ ఒక 10 ఉన్నాయి అనుకుందాం. 10 కాదు, ఒక స్క్వేర్ మైనస్ కదా. సో లెఫ్ట్ మిగిలిపోయినాయి అని అంటున్నారు. ఓకే, ఓకే, ఒక 12 ఉన్నాయి అన్నారు. 20 ఉన్నాయి అనుకుందాం. 20 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ 20 ప్లాంట్స్ ని స్క్వేర్ ఫామ్ లో పెట్టాలి. 1 2 3 4
1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 4 సార్ ఎంత 16 ఇంకెన్ని మిగిలిపోయినాయి 4 మిగిలిపోయింది 4 లెఫ్ట్ అంటే సియర్ ఒక స్క్వేర్ ఫామ్ లో మార్చి 4 మిగిలిపోయినాయి అట అదే ప్రాబ్లం ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం వస్తుంది ఎలా అంటే సియర్ ఏ గార్డెనర్ విష్ ఏ ప్లాన్ ఒక గార్డెనర్ ఏం చేయాలి జస్ట్ ఒక 20 ప్లాంట్స్ ఉన్నాయి కదా ఆ 20 ప్లాంట్స్ ని ఒక స్క్వేర్ ఫామ్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి ఇటువైపు కూడా ఎన్ని ఉన్నాయి 4 అంటే స్క్వేర్ ఫామ్ లో ఉందా లేదా ఇది స్క్వేర్ ఫామ్ లో ఉండాలట అలా పెడుతున్నప్పుడు 4 ట్రీస్ మిగిలిపోయినాయి 4 ప్లాంట్స్ మిగిలిపోయినాయి కదా 4 ప్లాంట్స్ మిగిలిపోయినాయి అని అంటే సో ఎన్ని ప్లాంట్స్ ని అలా ఫిక్స్ చేయొచ్చు 20 మైనస్ 4 చేసేస్తే ఆన్సర్ వస్తుంది సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ మిగిలిపోయినాయట ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటారు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సొల్యూషన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ is equal to ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి 80 to 89 number of plants is equal to 80 to 89 so remaining plants is equal to remaining plants is equal to ఎన్ని plants మిగిలిపోయినాయి 8 plants మిగిలిపోయినాయి లెఫ్ట్ ఖాళీగా మిగిలిపోయినాయి సో ఇప్పుడు ఏం చేయాలి therefore ఇప్పుడు స్క్వేర్ ఒక్కొక్క రోలో స్క్వేర్ ఫామ్ లో ఫామ్ చేయాలంటే రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉన్నాయి సో 82 89 మైనస్ 8 చేయాలి ఎంత వస్తుంది 82 81 వస్తుంది దీనికి రూట్ చేయాలి ఓకే దీనికి రూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఓకే స్క్వేర్ 9 టైమ్స్ 9 9s 81 ఓకేనా 181 9 కి 9 యాడ్ చేయండి 18 1 టైం 81 సో రిమైండర్ 0 సో హౌ మచ్ హియర్ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ చేస్తే అంటే 91 స్క్వేర్ నంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ రోస్ అడిగారు నంబర్ ఆఫ్ ఎన్ని రోస్ ఉంటాయి హౌ మెనీ రోస్ ఆర్ దేర్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 91 నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ were planted number of plants were planted in each row is equal to 91 each row is equal to 91 each row is equal to 91 this is the problem okay Okay, 5 problems completed. Okay, now I will start IAT. It is here. Now 49. 0.0009 less than 0.03 whole square less than 0.0016. Okay. So it is true or false. Each statement true or false are out. Okay. Here this step betna 0.3 whole square. Student as is the assessment. How will you write 0.0009 less than 0.03. 0.03 into 0.03 into చేసాం అనుకోండి డైరెక్ట్ గా చేసేస్తాం నేను ఇంటూ చేస్తే 0.0009 వస్తుంది సింపుల్ వే ఏంటంటే 3 3s are how much 9
పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్. 2 + 2 ఎంత 4. అంటే పాయింట్ తర్వాత 4 డిజిట్స్ రావాలి. అంటే ఏమని రాసుకోవచ్చు 0.00909 less than 0.0016. ఒకసారి చూడండి ఇది 9. ఇది ఏంటిది ఇది ఏ ప్లేస్ లో ఉంది చూడండి అన్ని 2 మొత్తం. సో ఇది ట్రూ ఫాల్స్ అని అడుగుతున్నాను. ఓకే 9 దీనికన్నా ఇది పెద్దగా ఉందా చూడండి. ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి బోత్ ఆర్ సేమ్. both are same 45. ఓకే 48 కూడా చెప్పాలి నేను చెప్తాను. ఓకేనా నేను 41 ఏం రాస్తాను. ఇక్కడ చూడండి బట్ హియర్ బోత్ ఆర్ సేమ్. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఇలా ఉంది అంటే ఇటువైపు బిగ్ నెంబర్ ఉండాలి ఇటువైపు స్మాల్ నెంబర్ ఉండాలి అంతేనా. బిగ్ అండ్ స్మాల్ ఇటువైపు బిగ్ నెంబర్ ఇటువైపు స్మాల్ నెంబర్. ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. కానీ ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ సేమ్ గా ఉన్నాయి. దీనికన్నా ఇది పెద్దదట దీనికన్నా ఇది పెద్ద. ఓకే ఇట్ ఈస్ రైట్. హియర్ 0 ఉంది 2 డిజిట్స్ తర్వాత థర్డ్ డిజిట్ చూడండి ఒకసారి. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఈ డిజిట్ చూడండి. ఇక్కడ 0 ఉంది ఇక్కడ 1 ఉంది. సో ఇట్ ఈస్ ట్రూ. ఈ రెండు ట్రూ అవుతుంది నో ప్రాబ్లం. బట్ హియర్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో దిస్ టోటల్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. అర్థమవుతుందా ఫాల్స్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాడు అంతే. సో దిస్ ఇస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. వై ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్ బికాస్ దీస్ టూ ఆర్ ఈక్వల్. ఇది హోల్ స్క్వేర్ చేస్తే ఈక్వల్ అయిపోతుంది నాట్ గ్రేటర్ పెద్ద నెంబర్ కాదు. ఓకేనా సో దట్స్ ఆల్. నౌ నెక్స్ట్ 48 చేయలేదు 48 చేయాలి. ఇది కూడా ఇదే మోడల్ చెప్తాను చూడండి. 48 చూడండి ఒకసారి. 144 less than 12.1 whole square less than 169. 169. So this can written as దీని ఇంకా సొల్యూషన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు 144. 144 ని 12 స్క్వేర్ కింద రాసుకోవచ్చు less than 12.1 whole square. ఈ 169 ని 13 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. నా ఇక్కడ చూడండి దీనికన్నా ఇది పెద్దదా అంటే 12 అంటే యూ కెన్ రైట్ 12.0 హోల్ స్క్వేర్. 12 అన్నా 12.0 అన్నా 12.00 అన్నా దాని వాల్యూ ఒకటే 12.1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ 13.0 హోల్ స్క్వేర్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పండి. 12.0 కన్నా 12.1 పెద్దదేనా దీనికన్నా 13.0 పెద్దదే కదా. సో దట్ మీన్స్ therefore it is a true statement. It is the true statement. Next 50 చూడండి. 50 statement 4000 less than 23.2 whole square less than 9000. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయాలి. ఓకే 4000 and 9000. వన్స్ చెక్ సొల్యూషన్. 4000 అంటే 20 ఎంత 20 400 వస్తుంది. 20 into 20 చేస్తే 400 వస్తుంది. మరి మీకు 4000 రాదు. సో దట్ మీన్స్ ఏం చేయాలి అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తుంది. దీన్ని హోల్ స్క్వేర్ అంటే 23.2 into 23.2 ఇంటూ చేస్తాం చూడండి. 2 2s 4 3 2s 6 2 2s 4 3 2s 6 3 3s 9 3 2s 6 మళ్ళీ 2 2s 4 2 3s 6 2 2s 4 సాల్వ్ చేస్తే 4 6 6 12 10 18 12 13 5 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అంటే ఎంత వచ్చిందో చూడండి. 4000 లెస్ దాన్ ఇంటూ చేస్తే 5 8 38 5
30 oh sorry 9 10 10 plus 8 18 okay okay 538.24 less than 9000 ఒకసారి చూడండి ఇది పాయింట్ కాదు కామా 9000 ఇప్పుడు ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ ఇక్కడ 4000 మీన్స్ 4000 చూడండి ఇక్కడ 4000 లో ఉంది వాల్యూ బట్ here 538 here this value is 4000 here this value is 9000 but here given value is 538 means it is in hundreds place only so the given statement is false the given statement is false the given statement is false next 51 51 చూడండి 5.142 whole square okay is equal to 26.44 and root of value ఎంత ఇచ్చారు అంటే 264400 అని ఇచ్చారు దీనికి రూట్ ఎంత the value of the root decimal point ఎవరైనా గ్యాప్ ఇచ్చారు okay now in this once observe this one how will you do this one once ఆలోచించండి అక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చాడు డెసిమల్ పాయింట్ వల్ల 246 కి అలాగే 400 కి రూట్ 246 గ్యాప్ ఇచ్చి 400 ఇచ్చాడు ఓకే సో how will you do this one ఎలా చేస్తాం డెసిమల్ పాయింట్ ని కన్వర్ట్ చేయాలి 64 ఓకే స్క్వేర్ వాల్యూ ఇటు తీసుకొస్తే ఏం వస్తుంది అన్న స్క్వేర్ ఇటు తీసుకొస్తాం ఓకే we have to bring this value to this side ఇటు వాల్యూ ఇటు తీసుకొస్తే 5.142 is equal to root of 26.44 అంతేనా స్క్వేర్ వాల్యూ ఇటు తీసుకొచ్చేస్తే రూట్ వచ్చేస్తుంది isn't it now here 26.44 ఇచ్చారు దీని వాల్యూ ఇక్కడ ఇచ్చారు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సిఎల్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు అంతే కదా ఈ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు హౌ విల్ యు రైట్ దిస్ వన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇక్కడ మనకి ఎన్ని జీరోలు పెట్టుకున్నా దాని వాల్యూ 26.44 అవుతుంది ఎన్ని జీరోస్ ఇంకా 2 జీరోస్ పెట్టుకోండి పాయింట్ ఆఫ్ డెసిమల్ పాయింట్ ఆఫ్ ఎన్ని జీరో పెట్టుకున్నా దాని వాల్యూ 26.44 వస్తుంది ఓకే సో ఈ వాల్యూ ఇలా కనబడుతుందా లేదా సో దిస్ కెన్ బి టాస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఓకే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి జాగ్రత్తగా విని డెసిమల్ పాయింట్ ఇచ్చారు ఈ డెసిమల్ పాయింట్ ఇటువైపు మూవ్ అవ్వాలంటే 264400 బై ఎన్ని జీరోస్ ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ వేసుకుంటున్నా సో దిస్ కెన్ బి టాస్ రూట్ రెండింటికి న్యూమరేటర్ డినామినేటర్ actually this total value is this one only root of 2464400 by root 10,000 దీని వాల్యూ ఎంత అవుతుంది 10,000 అంటే 5.142 సో దీని వాల్యూని అలాగే ఉంచేస్తున్నాను ఈ వాల్యూని ఇక్కడ తీసుకొస్తే రూట్ 264,400 బై ఓకే బై ఇక్కడ ఎంత ఉంటే 10,000 రూట్ 10,000 అంటే దాని వాల్యూ ఎంత 100 వస్తుంది 5.142
ఓకే, ఈ 100 ని ఇటువైపు తీసుకొచ్చేస్తాం. ఈ 100 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమొస్తుంది? రూట్ 2644000 is equal to 5.142 into 5.142 into 100. దీన్ని 100 తో ఇంటూ చేస్తే 514.2 వస్తుంది కదా. మల్టిప్లికేషన్ రూట్ ఏం చేయకోకుండా సింపుల్ గా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, సింపుల్. నేను ఇక్కడ 2 జీరోస్ ఇదొక్కటే మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. 2 జీరోస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఓకేనా, 2 జీరోస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఓకే, బాయ్.